సైనికులకి మరి నాయకులకి అందరికీ కూడా శుభోదయం. అలాగే జనసేన పార్టీ తరఫున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవం ముఖ్య కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణం జరిగి చాలా టైం పట్టింది. రాజ్యాంగ నిర్మాణం చేసిన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణం అయితే పూర్తయింది, కానీ దాన్ని రెగ్యులేషన్ అవ్వలేదు. గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే తాత్కాలిక ప్రధానమంత్రి తాత్కాలిక అందరూ ఉండేవారు తప్ప రాజ్యాంగం అంటూ లేదు. దాన్ని రాజ్యాంగం పూర్తి చేసి ఇదే రోజునే అది భారతదేశానికి ఆ రోజు నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ నెహ్రూ వీళ్ళందరూ పెద్దల సమక్షంలో రాజ్యాంగాన్ని అప్పచెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో చట్టం నడుస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మనకి ఇచ్చిన హక్కు. దాని ద్వారా మనం ఈరోజు ఏ పార్టీలో చేరినా మన ఇష్టం, ఏ రాజకీయ పార్టీలో చేరవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, హద్దు మీరు మాట్లాడుకోవడం లేదు. చట్ట ప్రకారం చట్ట పరిధిలో మాట్లాడాలి. ఏ మనిషి అయినా ఎంత వాడైనా సరే ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని తెలియజేయడం వల్ల ఈరోజు బలవంతుడు బలహీనుడు హింసించేటప్పుడు ఇదే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుందాన్ని దాని నుంచి బయటపడుతున్నాం. అదేవిధంగా ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు పెట్టుకునే విధంగా, ఎవరు నచ్చిన విధంగా తిరిగే విధంగా, ఎవరి మీద కూడా పోరు చేయకుండా అనేది ఒక భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మనకి వచ్చింది. కాబట్టి అదే రాజ్యాంగ దినాలు చేసుకోవడం మన జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తారని శుభసూచన తెలియజేస్తాను. జై హింద్. దినం సుమారు 300 సంవత్సరాల బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశం స్వాతంత్రం పొంది సార్వభౌమాధికారాన్ని పొందినటువంటి దినంగా రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. ఇది ప్రపంచ దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో సార్వభౌమాధికారాన్ని పొందిన దేశంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘటన సందర్భంగా రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా ఎందరో త్యాగజీవులు, ఎందరో నాయకుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం సిద్ధించిందని మరొక మాట చెప్తూ, ఈ సందర్భంగా మన జన సైనికులంతా ఒక ప్రతిని పొగడాలి. స్వాతంత్ర సిద్ధి కోసం ఎంతో మంది కృషి చేశారు, త్యాగాలు చేశారు. వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రిపబ్లిక్ అంటే ఈ రిపబ్లిక్ డే అనే దాని విశిష్టత గురించి, దాని అర్థం గురించి చాలామంది తెలియదు. మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం అనే దాన్ని రచించాలి, కాబట్టిగా రూపొందించాలి. అదే రకంగా పౌర హక్కులు, మనుషులకి పౌర హక్కులు అన్నీ కలిసి రూపొందించి దాన్ని మనం అమలు చేసుకుని రాజ్యాంగం వచ్చింది కాబట్టిగా మన దేశంలో స్వతంత్రం సాధించాం కాబట్టిగా దీన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, మనందరూ ఎలా ఉండాలి, అందుకని మనం రాజకీయంగా పార్టీలు పెట్టుకోవాలా, ఎలా పరిపాలించాలి, ఏ విధంగా పరిపాలించాలి, వీటన్నిటి గురించి అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రిపబ్లిక్ అంటే మళ్ళీ పబ్లిక్ చేసుకున్నాం తిరిగి. కాబట్టి జనవరి 26ని రిపబ్లిక్ చేసుకున్నట్టు ఈ రిపబ్లిక్ డే అనేది మనకి వచ్చింది. దాన్ని మనం కూడా ఇప్పుడు రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందరం ఆనందం తీసుకుంటూ भारत माता की, भारत माता की, भारत माता की जोहार डॉक्टर बीआर अंबेडकर गारू, जोहार डॉक्टर बीआर अंबेडकर गारू, जोहार डॉक्टर बीआर अंबेडकर गारू.